మెసొపొటేమియా నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా నాగరికత, అంటే బైబిల్ నాగరికత. బైబిల్ అంటే ఇష్టం లేని వారు కూడా మొట్టమొదటి నాగరికత ఏది అని అడిగితే ఖచ్చితంగా మెసొపొటేమియా నాగరికత అని చెప్పాల్సి ఉంటుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మెసొపొటేమియా అంటే గ్రీకు భాషలో 2 నదుల మధ్య అని అర్థం. టైగ్రిస్, యూఫ్రటీస్ అనే 2 నదుల మధ్య ప్రాంతాన్ని మెసొపొటేమియాగా వ్యవహరిస్తారు. అయితే బైబిల్ ప్రకారం మొట్టమొదటి మానవుడైన ఆదాము ఈ నదీ ప్రాంతాలలో దేవుడిచే తయారు చేయబడతాడు. ఇది ఆదికాండం 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. మొదట్లో ఈ నదులు 4 ఉన్నప్పటికీ కాలక్రమేణా 2 నదులు అంతరించిపోతాయి. మొట్టమొదట వ్యవసాయం, గోధుమ, బార్లీ మొదలైన ధాన్యాలు పండించడం, జంతువులను మచ్చిక చేసుకోవడం ఇప్పటి ఇరాన్, ఇరాక్, అనటోలియా, సిరియా, పాలస్తీనా మొదలైన దేశాల్లో నదీ ప్రాంతాలలో, పచ్చని పర్వత ప్రాంతాల్లో ప్రారంభమైంది. ఈ దేశాలన్నీ బైబిల్కు చెందిన దేశాలు కావడం విశేషం. పురావస్తు పరిశోధన వలన ఇక్కడ నివసించిన వారిలో సుమేరియన్లు, అమోరియులు, హిత్తీయులు, అసిరియులు, కల్దీయులు మొదలైన నాగరికతలు 6 దశలుగా రూపొందినట్లు చరిత్రకారుల అభిప్రాయం. అయితే వీరు అందరూ హాము సంతతికి చెందిన వారు కావడంతో బైబిల్